సో హలో గాయ్స్, నా విరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫైనలీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఏందో అంటే గుడ్ న్యూస్ ఏందో వీడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఇంతకుముందు రోమన్ రేన్స్ రసల్ మేనియాలో ఓడిపోయినప్పటి నుంచి అంటే మాకు స్మాక్ డౌన్ పోస్టర్లో కనిపించలేదు కదా, అంటే ఇది అఫీషియల్ పోస్టర్ అన్నమాట మా స్మాక్ డౌన్ బ్రాండ్ది. అండ్ ఇప్పుడు ఈ పోస్టర్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి యాడ్ చేసినారు బాస్. ఎస్, అంటే రోమన్ రేన్స్ మళ్ళీ ఒక్కసారి మన స్మాక్ డౌన్ బ్యానర్లో అంటే మన స్మాక్ డౌన్ పోస్టర్లో అఫీషియల్లీ యాడ్ అయిపోయినారు. చాలా మంది చిన్న కంప్లైంట్ ఉండే అనమాట, అంటే రోమన్ రేన్స్ లేకపోతే మీరు యాడ్ చేయరైంది అంటే స్మాక్ డౌన్కి, అంటే ఇప్పుడు 3-4 years నుంచి నడిపించింది రోమన్ రేన్స్. సో అలాంటి రోమన్ రేన్స్ మీరు యాడ్ చేయరని చాలా మంది ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తుండే అనమాట. బట్ ఇప్పుడు ఫైనల్లీ ఏంటంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి అంటే మన WWE అఫీషియల్లీ రోమన్ రేన్స్కి మన స్మాక్ డౌన్ పోస్టర్లు అయితే యాడ్ చేసింది. బట్ నెక్స్ట్ స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం అయితే రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ లేరు బాస్. ఎస్, అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం అయితే రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ లేరు. బట్ ఒకవేళ ఏమైనా అడ్వర్టైజ్ అయితే మాత్రం నేను అందరికీ కంపల్సరీ అంటే రోమన్ రేన్స్ వస్తున్నారు రారు దానిపై నాకు ఇంకేమైనా రూమర్స్ అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్యాష్ ఇన్ బర్లిన్ ది డేట్ అండ్ టైం గురించి. గాయస్, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియోస్ని చూస్తున్నారంటే మీ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. నేను మనకి రీసెంట్లీ అంటే మన బ్యాష్ ఇన్ బర్లిన్ ది డేట్ అండ్ టైం గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఆ డేట్ అండ్ టైం ప్రకారం అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి నైట్ 12:30కి వస్తుందని చెప్పినాను. బట్ ఇప్పుడు అఫీషియల్ టైమింగ్ రివీల్డ్ అయిపోయింది అనమాట. అండ్ అఫీషియల్ టైమింగ్ అంటే మన కోసం కొంచెం బెటర్ అనుకోండి, ఎందుకంటే మన బ్యాష్ ఇన్ బర్లిన్ ఇంకెప్పుడుగా 31st August రోజే మనకి నైట్ 10:30 PM చూడడానికి దొరుకుతుంది. ఎస్ బాస్, అంటే ఇప్పుడు 12:30 అంటే మనం 12:30కి చూడాలి అంటే 3:30 వరకు వస్తుండే అనమాట. అండ్ చాలా ప్రాబ్లం అయిపోతుండే. బట్ 10:30 అంటే ఓకే, అంటే ఇప్పుడు మన WWE మన కోసమే అనుకుంటా. అంటే ఇప్పుడు మన బ్యాష్ ఇన్ బర్లిన్కి వాళ్ళు ఒక 1-2 hours ముందే అక్కడ వాళ్ళ కంట్రీలో స్టార్ట్ చేస్తారు. సో అందుకని మనకి 10:30కి అంటే ఓన్లీ మన కంట్రీని కాదు చాలా కంట్రీస్లో నైట్లో వస్తాయన్నమాట. సో అందుకని ఎవరికి ప్రాబ్లం కాకుండా 10:30కి ఓకే, అంటే 10:30 అంటే చూడొచ్చు అని ఒక టైప్లో మన WWE ఈ టైప్లో డిసైడ్ చేసింది అనమాట. సో ఇప్పుడు మన బ్యాష్ ఇన్ బర్లిన్ ది న్యూ డేట్ అండ్ టైమింగ్ ఏదో కాదు, 31st August రోజే మనకి నైట్ 10:30 PM నుంచి చూడడానికి దొరుకుతుంది మన బ్యాష్ ఇన్ బర్లిన్. సో నిజంగా చాలా మంచిగా అయిపోయింది, లేకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు నేను 12:30 నుంచి మన బ్యాష్ ఇన్ బర్లిన్ చూసి 3:30-4 అవుతుండే. తర్వాత నేను అంటే పండుగకుంటా వీడియో రికార్డ్ చేయాలి, చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుండే. బట్ ఇప్పుడు ఓకే 10:30 అంటే కొంచెం బెటర్ అనమాట. అండ్ బాస్ అంతేకాదు మన బ్యాష్ ఇన్ బర్లిన్ది కొంచెం అంటే మ్యాచ్ కార్డ్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ కోసం అయితే ఒక 4 మ్యాచెస్ అఫీషియల్లీ కన్ఫామ్ ఉన్నాయి. అండ్ ఆ మ్యాచెస్ ఏందో మీద కూడా తెలుసు అనమాట. మన ర్యాండీ ఆర్టన్ వర్సెస్ గుంథర్ ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్, కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ ఫర్ మన WWE ఛాంపియన్షిప్, లీ మోర్గన్ డామినిక్ వర్సెస్ మన రియా రిప్లీ అండ్ డేమియన్ ప్రిస్ట్ ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM పంక్ ఒక స్ట్రాప్ మ్యాచ్ అనమాట. సో ఒక 4 మ్యాచెస్ అయితే మన బ్యాష్ ఇన్ బర్లిన్ కోసం అయితే అఫీషియల్ కన్ఫర్మ్ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని మ్యాచెస్ మేబీ యాడ్ అయితే అంటే ఇప్పుడు ఓన్లీ 4 మ్యాచెస్ ఉంటాయి కదా, అంటే కంపల్సరీ కొన్ని మ్యాచెస్ యాడ్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ LA నైట్ గురించి. బాస్ మన LA నైట్ రీసెంట్లీ ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు. అండ్ LA నైట్ ఏమని చెప్తున్నారు అంటే ఈ ప్రెసెంట్లో అంటే మన ప్రెసెంట్ ఉన్న ఛాంపియన్స్ లాంగ్ టైటిల్ రెయిన్ రికార్డ్ సెట్ చేస్తున్నారు అనమాట. సో అందుకనే మన LA నైట్ అంట ఒక అంటే ఇప్పుడు ప్రెసెంట్ US ఛాంపియన్ కదా, సో హ్యాస్ US ఛాంపియన్ ఒక లాంగెస్ట్ టైటిల్ రెయిన్ రికార్డ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారంట. అండ్ టైటిల్ రెయిన్ రికార్డ్ అంట మేబీ ఒక 1000 days 2000 days 5000 days అయినా సరే, అంటే మిలియన్ అని చెప్పినారు. బట్ మిలియన్ అంట అంటే మజాక్ అనుకోండి, బట్ రియాలిటీలో 1000 days అంటే మేబీ నేను చెప్పలేం. బట్ LA నైట్ ఏమని చెప్తున్నారంటే 1000 days రికార్డ్ సెట్ చేస్తాడంట మన LA నైట్ హ్యాస్ ఏ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అంటే మన LA నైట్ నిజంగానే ఒక 1000 days వరకు హ్యాస్ ఏ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అంటే ఈ రికార్డ్ సెట్ చేయగలరా, లేదంటే మేబీ మన LA నైట్ ఓడిపోతారా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు మీరు ఎవరెవరు మన ప్యాట్ మెకాఫీ కామెంటరీకి ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరి కోసం ఒక చిన్న బ్యాడ్ న్యూస్. అండ్ అది ఏంటంటే మన ప్యాట్ మెకాఫీ ఇప్పుడు మనకి ఒక 3-4 months కోసం మన రాలో అంటే మన WWEలో హ్యాస్ ఏ కామెంటర్లా కనిపించారు, ఎందుకంటే ఇప్పుడు ఫుట్బాల్ షో స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు అక్కడ వెళ్తారనమాట మన ప్యాట్ మెకాఫీ. అండ్ మన WWEలో రాలో
కామెంటరీ చేయరనమాట. ఎన్ని మంత్స్ కోసం? ఒక 3-4 మంత్స్ కోసం. ఎందుకంటే రిటర్న్ టైం గురించి మాట్లాడితే మన ప్యాట్ మెకఫీయే ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా, అంటే జనవరి నుంచి మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా. సో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోగానే మన ప్యాట్ మెకఫీ వచ్చి మళ్ళొకసారి కామెంటరీ చేయడం స్టార్ట్ చేస్తారంట. సో దీని అర్థం ఏంటంటే ఒక 3-4 మంత్స్ కోసం మన ప్యాట్ మెకఫీగా మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో హ్యాజ్ ఏ కామెంటర్లా కనిపించరు బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన పేజ్ గురించి. ఎస్ గాయస్, ఫైనల్లీ మనం చాలా టైం తర్వాత పేజ్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే చూడండి, మన పేజ్ ప్రెసెంట్ అంటే ఏడబ్ల్యూలో ఉండే అనమాట, ఇప్పుడు ఏడబ్ల్యూ సూపర్ స్టార్ అని కూడా. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి పేజ్ పైన ఏమని అప్డేట్ వస్తుందంటే మన పేజ్ అంట మన ఏడబ్ల్యూకి వదిలేసి మన డబ్ల్యూడబ్ల్యూలో రానికి రెడీ అవుతుందంట. ఎందుకంటే ఏడబ్ల్యూ న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తే ఆ కాంట్రాక్ట్కి మన పేజ్ ఇంకా సైన్ చేయలేదంట. సో రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే అంత మంచిగా ఉంటే మన పేజ్ మనకి ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించచ్చు. అండ్ బాస్ అంతేకాదు, డానియల్ బ్రాండ్ పైన మనకి ఒక అప్డేట్ వస్తుందన్నమాట. అండ్ అప్డేట్ ప్రకారము మన డానియల్ బ్రాండ్ ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ అయిపోయిందంట. ప్రెసిడెంట్ అంటే కాంట్రాక్ట్ లేకుండానే దాంట్లో అంటే పర్ డే లెక్కలో ఫైట్ చేస్తున్నా కూడా కనిపిస్తున్నారు అనుకుంటా మా డానియల్ బ్రాండ్. అండ్ నెక్స్ట్ ఏదో ప్రీమియర్ ఈవెంట్ ఉందంట ఏఈడబ్ల్యూది, దాంట్లో కరియర్ వర్సెస్ టైటిల్ మ్యాచ్ ఉందంట. అండ్ ఆ మ్యాచ్లో మేబీ డానియల్ బ్రాండ్ ఓడిపోతారంట, ఎందుకంటే దాంట్లో కరియర్ వర్సెస్ అది ఛాంపియన్షిప్ మ్యాచ్ అనమాట. సో డానియల్ బ్రాండ్ ఆ మ్యాచ్లో ఓడిపోతే దాని తర్వాత ఇక డానియల్ బ్రాండ్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించని మనకైతే ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఎస్ అంటే ఇది కన్ఫామ్గా అప్డేట్స్ అని చెప్పలేము అనుకోండి, బట్ రూమర్స్ అయితే దబాయించి వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్ వచ్చేసిండు బాస్. అంటే ఒకప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూ గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడిండు సీఎం పంక్, బట్ అయినా సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్ వచ్చేసిండు. కోడీ రోడ్స్ ఏఈడబ్ల్యూకి స్టార్ట్ చేసి ఇంకెవరు కాదు, కోడీ రోడ్స్. అలాంటి సూపర్ స్టార్ మా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేసిండు అంటే డానియల్ బ్రాండ్ అంటే వీళ్ళు కంపల్సరీ ఏదో ఒక రోజు మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేస్తారు బాస్. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ పైన ఒక చిన్న అప్డేట్ వచ్చిందనమాట. అండ్ మన షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ టైం గురించి మాట్లాడితే నవంబర్ వరకు మేబీ మన షార్లెట్ ఫ్లేర్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించని ఇలాంటి రూమర్స్. ఎందుకంటే రీసెంట్లీ మన పర్ఫార్మెన్స్ సెంటర్లో ఆల్రెడీ మరోసారి ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేయనమాట మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్. సో అంత మంచిగా ఉంటే మన షార్లెట్ ఫ్లేర్ నవంబర్ కంటే ముందే మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన రావచ్చంట. సో మీరు ఎవరెవరు ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ గురించి. గాయస్ నేను మన దగ్గర రీసెంట్లీ అంటే మన స్మాక్ డౌన్లో చాలా క్లియర్గా హింట్ ఇచ్చేసాను అనమాట. స్మాక్ డౌన్ తర్వాత ఒక సెకండ్ వీడియోలో చాలా క్లియర్గా ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ చాలా క్లియర్లీ హీల్ టర్న్ టీచ్ చేస్తున్నారు. సో చాలా తొందరలోనే మన కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ కావచ్చని నేను మన దగ్గర ముందే చెప్పినాను కదా. సో ఇప్పుడు మనకి ఏమని రూమర్స్ వస్తున్నాయి అంటే కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ ఇప్పుడు కన్ఫర్మ్ అంట. అంటే మన ఇది బ్యాష్ ఇన్ బర్లిన్లోనే మేబీ హీల్ టర్న్ చేయొచ్చు అంట. అండ్ ఒకవేళ దాంట్లో హీల్ టర్న్ చేయకపోయినా దాని తర్వాత ఇమీడియట్ అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో హీల్ టర్న్ అయిపోతా అంట. అండ్ ఇలా మధ్యలో మళ్ళొకసారి మ్యాచ్ జరగచ్చని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అంటే కోడీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ ఫ్యూడ్ మేబీ అంటే ఇప్పుడు ఇలా మధ్యలో మ్యాచ్ కదా, సో ఒక్క మ్యాచ్తో ఎండ్ కాదు, మేబీ 2 మ్యాచెస్ ఏమైనా జరగచ్చు. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్. అండ్ ఇంకొక రూమర్ వచ్చింది మన ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ పైన. అండ్ రూమర్ ప్రకారం మా ర్యాండీ ఆర్టన్ అయితే చూడండి ఇప్పుడు ప్రెసిడెంట్ మన గుంథర్తో ఫైట్ చేయబోతున్నారు, బట్ గుంథర్ ఇప్పుడిప్పుడే టైటిల్ గెలిచినారు. సో అలాంటిది గుంథర్ ఓడిపోతే ఎక్కడో మంచిది కాదు. సో అందుకనే గుంథర్ మేబీ గెలుస్తారం కూడా, ర్యాండీ ఆర్టన్ ఓడిపోతారం కూడా. అండ్ దాని తర్వాత మేబీ బ్యాడ్ బ్లడ్ కోసం అంటే ఇప్పుడు ఈ బ్యాషింగ్ బలిన తర్వాత మన ర్యాండీ ఆర్టన్ మళ్ళీ ఒకసారి స్మాక్ డౌన్లో వచ్చి కోడీ రోడ్స్కి ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ బ్యాడ్ బ్లడ్లో మనకి కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ చూడంగా దొరకచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అంటే 2 రూమర్స్ ఉన్నాయి ప్రెసెంట్ కోసము. అంటే ఇప్పుడు బ్యాషింగ్ బౌలింగ్ కోసం అయితే ఇలా మ్యాచెస్ సెట్ ఉన్నాయి. దాని తర్వాత కాకపోయే ప్రీమియర్ లైవ్ ఈవెంట్ అంటే బ్యాడ్ బ్లడ్ కోసం కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ రూమర్స్ ప్రకారం కోడీ వర్సెస్ హీల్ కెవిన్ ఓవెన్స్, లేదంటే కోడీ వర్సెస్ మన ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ మనకి బ్యాడ్ బ్లడ్లో చూడంగా దొరకచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బ్యాడ్ బ్లడ్లో ఏ సూపర్ స్టార్స్ అంటే ఇప్పుడు కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, లేదంటే కోడీ వర్సెస్ హీల్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? మీరు బ్యాడ్ బ్లడ్లో మీరు ఏ మ్యాచ్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఎందుకంటే ఈ 2 మ్యాచెస్ పైన ప్రెజెంట్ కోసం అయితే మనకి చాలా మంచి రూమర్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్లడ్ లైన్ గురించి. సో ఇక్కడ నుంచి మొత్తం బ్లడ్ లైన్ అప్డేట్స్ రూమర్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన జేకబ్ ఫాటు గురించి. చూడండి రీసెంట్లీ సమ్మర్ స్లామ్లో మన జేకబ్ ఫాటు కామెంట్ స్టైల్ పైన
జంప్ చేసినప్పుడు ఏమైందంటే అంటే కొంచెము అంటే ఆ స్ప్లాష్ కొట్టినప్పుడు కాలుకి దెబ్బ తాకింది కదా మన జేకబ్ ఫాటుకి. సో ఇప్పుడు మనకి జేకబ్ ఫాటు ఇంజరీ పైన క్లియర్గా ఒక అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ ప్రకారం మన జేకబ్ ఫాటు ఆ టైంలో జస్ట్ సెల్ చేసినారంట. అంటే లైట్గా దెబ్బ తాకింది, బట్ జస్ట్ అది ఎక్కువ సెల్ చేసినారంట. ఎక్కువ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన జేకబ్ ఫాటుది కాలు కొంచెం ఓకే ఉంది. అంటే అది వాకింగ్ బూట్స్ అయితే వేసుకొని వస్తున్నారు, బట్ జస్ట్ అది సెల్ చేయడానికి అంట. ఇప్పుడు మన జేకబ్ ఫాటుది కొంచెం కాలు బెటరే ఉంది. అంటే లైట్గా దెబ్బ తాకింటే బట్ ఇప్పుడు అంత సీరియస్ ఏం లేదని జేకబ్ ఫాటు ఇంజరీ పైన అయితే మనకు కొంచెం క్లియర్ కట్గా అప్డేట్ వచ్చేసింది. బట్ రీసెంట్లీ ఏమైందంటే మన జే ఊసో చాలా పెద్ద స్పాయిలర్ ఇచ్చి పడేసినారు బాస్. అంటే ఇప్పుడు మన సామీ జేన్ మన బ్లడ్ లైన్లో వస్తారా రారా అంటే సామీ జేన్కి చాలా మంది చూడాలనుకుంటున్నారు మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో, కొంతమంది లేదు సామీ జేన్ డిజర్వింగ్ కాదంటున్నారు. సో ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే మన జే ఊసో చాలా పెద్ద స్పాయిలర్ ఇచ్చేసినారు. అండ్ జే ఊసో ఏమని చెప్పినారంటే మీరు చాలా తొందరలోనే ది ఊసీ చూస్తారని చెప్పేసి. అంటే ఇప్పుడు ఊసీ అంటే మీద గుర్తుండొచ్చు, అంటే మన సామీ జేన్ ఊసీ అంటే ఇప్పుడు మన జే ఊసో ఇప్పుడు అంత ఊసీ ఫీల్ అవుతలేడని ఇంతకుముందు ఎక్కించినప్పుడు మొత్తం అందరు సూపర్ స్టార్స్ రోమన్ రైన్స్ వాళ్ళందరూ రింగ్లో క్యారెక్టర్ బ్రేక్ చేసినారు. జే ఊసో ఆ టైంలో క్యారెక్టర్ బ్రేక్ చేసినారు. ఆ టైంలో ఈ వర్డ్ చాలా ఫేమస్ ఉంది అనమాట, ఊసీ వర్డ్. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళొకసారి మీరు అందరూ ఊసీ చూస్తారని ఒక టైప్లో మన జే ఊసో చెప్పినారు. సో చాలా పెద్ద స్పాయిలర్ ఏంటంటే మన జే ఊసో అండ్ సామీ జేన్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో వాళ్ళు అడుగు పెడతారు. జే ఊసో అయితే కంపల్సరీ వస్తారు, ఇది మాత్రం కన్ఫామ్. ఒరిజినల్ బ్లడ్ లైన్లో ఫస్ట్ మన జే ఊసో ఉండే అనమాట. సో జే ఊసో అయితే కంపల్సరీ వస్తారనమాట. కానీ జే ఊసోతో పాటు మన సామీ జేన్వి మనకి మన బ్లడ్ లైన్లో కనిపిస్తారంట. సో ఇప్పుడు చాలా పెద్ద స్పాయిలర్ ఇచ్చేసినారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? ఊసియా ఏదో ఊసి అని ఇలాంటి వర్డ్ ఉండే కదా. సో ఇప్పుడు ఈ వర్డ్ పైన క్లియర్లీ అప్డేట్ ఇచ్చేసినారన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? అంటే మన సామీ జేన్ మళ్ళొకసారి మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో అడుగు పెడితే మంచిగా ఉంటుందా, లేదంటే సామీ జేన్ వద్దా? మీకు ఏమనిపిస్తుందో, లేదంటే ఓన్లీ మొత్తం బ్లడ్ లైన్ వస్తే బ్లడ్ లైన్ ఉండాలా? అండ్ ఇప్పుడు సామీ జేన్ లాంటి సూపర్ స్టార్ వస్తున్నాడు, ఇప్పుడు సామీ జేన్ బ్లడ్ కాదనమాట. బట్ అయినా ఒకప్పుడు రోమన్ రైన్స్ అవకాశం ఇచ్చినారు. సో అలాంటప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్వి రావచ్చు కదా. అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఒరిజినల్ బ్లడ్ లైన్లో యాడ్ చేయొచ్చు. ఇప్పుడు సామీ జేన్కి వాళ్ళు ఒకప్పుడు యాడ్ చేసినారనే సామీ జేన్ బ్లడ్ లైన్ పార్ట్ అయ్యింది కదా. సో అలాంటిది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి వాళ్ళు యాడ్ చేసిన అంటే ఇప్పుడు కొంచెం టైం అయిపోతే యాడ్ చేసి కొంచెం టైం అయిపోతే ద బీస్ట్కి యాడ్ చేసి కొంచెం టైం అయిపోతే ద బీస్ట్ విత్ ది బ్లడ్ లైన్ పార్ట్ అయిపోతాడు అనమాట. సో ఈ టైప్లో కొంతమంది మాట్లాడుతున్నారు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి వాళ్ళు మన బ్లడ్ లైన్ తీసుకొస్తే మంచిగా ఉంటుందని కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారనమాట. ఎందుకంటే చాలా మంచి ఇప్పుడు ద బీస్ట్ పైన ఎలాంటి కేసెస్ పడ్డాయి మీకు తెలుసు అనమాట. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ మొత్తం అంటే ఫ్యాన్స్ అదంతా మర్చిపోవాలంటే ఏదైనా హైలైట్ జరగాలి. ఇప్పుడు హైలైట్ జరగాలంటే రోమన్ రైన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కలిసిపోతే ఇంకా హైలైట్గా ఉంటాయని ఈ టైప్లో చాలామంది ఫ్యాన్స్ ఒక టైప్లో ఐడియా ఇస్తున్నారన్నమాట డబ్ల్యూడబ్ల్యూకి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన రోమన్ రైన్స్ ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అనమాట. అండ్ ఆ వీడియోలో ఏంటంటే ఒక 2 సంవత్సరాల ముందు క్రౌన్ జ్యువెల్ ప్రీమియర్ ఈవెంట్లో రోమన్ రైన్స్ సోలో సికోవాకి అంటే మన లోగన్ పాల్కి ఓడిపించిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు అంటే వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు రోమన్ రైన్స్ హూలఫాలా మాల ఇచ్చినారన్నమాట సోలో సికోవాకి. ఇప్పుడు చూడొచ్చు, నేను వీడియో అయితే ప్లే చేయలేను, బట్ కొన్ని ఫొటోస్ చూడొచ్చు. అంటే రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు 2 సంవత్సరాల ముందే హులఫాలా మాల ఇచ్చినారు. అండ్ ఇప్పుడు అదే హులఫాలా కోసం రోమన్ రైన్స్ ఫైట్ చేస్తున్నారు. సో ఒక టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో మనకి ఒక 2 సంవత్సరాల ముందే హింట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ రోమన్ రైన్స్ ఒక నమ్మకంతో సోలో సికోవాకి ఆ హులఫాలా మాల ఇస్తున్నారు పట్టుకోమని. అండ్ సోలో సికోవా అంటే నమ్మకం ద్రోహం చేసిన అనమాట. సోలో సికోవా ఏం చేసిండు అంటే ఇప్పుడు హులఫాలా పైన మొత్తం కబ్జా చేసిన అనమాట. సో ఆ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు క్రౌన్ జ్యువెల్ ఈ వీడియో వైరల్ అవుతుంది అంటే మేబీ అంత మంచిగా ఉంటే మన క్రౌన్ జ్యువెల్ ప్రీమియర్ ఈవెంట్లో రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. బ్యాడ్ బ్లడ్లో రోమన్ రైన్స్ ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. క్రౌన్ జ్యువెల్లో ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్. అండ్ సర్వైవర్ సిరీస్లో అయితే కంపల్సరీ వార్ గేమ్ జరుగుతుంది. సర్వైవర్ సిరీస్ ఇలా మధ్యలో కంపల్సరీ ఒక జబర్దస్త్ వార్ గేమ్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్, దీంట్లో నో డౌట్. ఓకే, సో రోమన్ రైన్స్ నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు రిటర్న్ చేసినప్పటి నుంచి ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే అంతా మంచిగా ఉంటే బ్యాడ్ బ్లడ్ ప్రీమియర్ ఈవెంట్ అంట, లేదంటే క్రౌన్ జ్యువెల్ అంటే సర్వైవర్ సిరీస్వి కావచ్చు అని ఇలాంటి రూమర్స్. ఇప్పుడు మీరు ఏ ప్రీమియర్ ఈవెంట్లో రోమన్ రైన్స్ ఫస్ట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఈరోజు ఇక్కడి వరకు ఉండే. సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.